అందరికీ నమస్కారం. 24 ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి నేటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 13 నెలలు కంప్లీట్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అనూహ్య మెజారిటీ సాధించిన కూటమి ప్రభుత్వానికి వైసీపీ పార్టీ నుంచి కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ పార్టీ వదిలిపెట్టి జనసేన పార్టీలో చేరారు. ఒకళ్ళు ఇద్దరు టీడీపీలో చేరారు. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ జనసేన పార్టీలో ఉన్న పరిస్థితి అక్కడ ఎందుకు చేరామో ఏంటో వాళ్ళకేం అర్థం కావట్లే. వాళ్ళు పలకరించేవాళ్ళు. జన సైనికులంతా ఎలక్షన్ తర్వాత వచ్చారు కదా వీళ్ళందరూ. కిలార్ రోసి కానీ, స్వామినేని ఉదయభాన్ కానీ, మన ఆళ్ళ నాని కానీ, లేకపోతే బాలినేని శ్రీనివాసుడు కానీ, వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వెళ్ళారు. వీళ్ళను ఒరిజినల్గా ఎలక్షన్స్ ముందు ఉన్న పార్టీ కానీ, నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళు పెద్ద గుర్తించట్ల. పార్టీ మారి వచ్చిన వాళ్ళని వీళ్ళు చూస్తే అదో రకంగా పార్టీ మారి వచ్చారు. వీళ్ళందరూ ఎలక్షన్ అయిపోయినాక వచ్చారు, అధికారం పాల్పంచుకుంటాకు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు ఒరిజినల్ జన సైనికులు. అలాంటి పరిస్థితిలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి బంధువు, సుబ్బారెడ్డికి బావమరిది, జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. అంతకుముందు కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన కూడా ఆవేశంలో వైసీపీ పార్టీ వీడనాడి జనసేన పార్టీలో చేరాడు. ఇవాళ జనసేన పార్టీలో ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఆయన్ని కలుపుకోడు. వాళ్ళిద్దరూ రైవల్స్ గత 15-20 ఏళ్ళ నుంచి. సో వాళ్ళిద్దరికీ కలిసి పనిచేయడం పచ్చకదు. అదేవిధంగా జన సైనికులన్నా కలుపుకుంటారంటే వాళ్ళు కూడా కలుపుకోవట్లా. ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. వైసీపీ నుంచి ఆయనతో పాటు వెళ్ళి కొద్ది మందిని పెట్టుకుని ఒక కూటమిలాగా ఏర్పడి ఆఖరికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, హరిహర వీరమల్లు సినిమాకి బ్యానర్లు కట్టించే స్థాయికి వచ్చాడు ఆయన. ఒక రాష్ట్ర మంత్రిగా, వైఎస్కి దగ్గర బంధువుగా పెత్తనం చెలాయించిన వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సినిమాకి హరిహర వీరమల్లుకి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చింది ఆయన పరిస్థితి. అంతేకాకుండా ఆయన ఈ మధ్య కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ టికెట్ ఇస్తే సరే, ఇవ్వకపోయినా సరే ఒంగోలులో నేనే పోటీ చేస్తా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, పోటీ చేసి గెలుస్తా అని గంటాపరంగా బల్లగుద్దు చెప్తున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈయన ప్రజాభిమానం ఉన్న నాయకుడు వాస్తవానికి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం అనుకునే కొన్ని అవ్వకపోతే రాజకీయ వైరాగ్యమా లేకపోతే ఉన్న పార్టీ మీదే అసంతృప్తి రావడం వల్ల పార్టీ మారి రాంగ్ స్టెప్ చేస్తారు. అవి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అప్పటికే తప్పు అయిపోయి ఉంటుంది. కాబట్టి సరిదిద్దుకోలేని తప్పులు జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. అదే దాటినే అంటారు, ఏది రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలని. అలాంటి పరిస్థితి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన రేపు ఎలక్షన్లో జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా సరే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాననే మాట అన్నాడంటే అక్కడ లోకల్గా అంతర్గతంగా పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ పార్టీ మారే నాయకులందరికీ ఉంది, మారిన నాయకులకు ఉంది, మారబోయే వాళ్ళకు కూడా ఉంది. అందుకని ఎవరి పార్టీలో ఆడు ఉండి పని చేసుకుంటే అది దానికి మించిన సంతోషం ఇంకోటి లేదు. పని చేసినా చేయకపోయినా అక్కడ ఒక డిమాండ్ ఉంటుంది, అడిగే రైట్ ఉంటుంది. పార్టీ మారిస్తే నువ్వు పార్టీ మారొచ్చావు అన్నాడు. నాకు తెలిసి ఒక పెద్ద మనిషి ఒక పార్టీ వైసీపీ నుంచి పార్టీ మారి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ గ్రామంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండేది. ఎప్పుడు చూసినా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాడి నుంచి నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ వరకు కూడా ఆ గ్రామం కాంగ్రెస్ కంచుకోట. అలాంటి కంచుకోటని ఆ ఒక్క నాయకుడు మారి అందరినీ ఒప్పించి కూటమి పార్టీలో టీడీపీకి 650 మెజార్టీ ఓట్లు తీసుకొచ్చాడు. ఆ నాయకుడికి చిన్న పోస్టు ఉంటాకి పార్టీ శల్య పరీక్ష చేస్తుంది. ఏది నిన్న మొన్న చేసే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, కోఆపరేటివ్ బ్యాంకులు లేకపోతే ఏదైనా డైరెక్టర్ పదవులు, వీటిల్లో ఒక పోస్టు ఇవ్వమంటే ఆయన్ని శల్య పరీక్ష చేస్తున్నారు. ఆయనకి అదే ఉంటే మా IVR సర్వేలో నీ పేరు రాలేదంటున్నారు. అలాంటి పరిస్థితి ఇవాళ పార్టీ మారి నాయకులు ఉంది. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా బాధితుడని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.